హలో గాయస్, నమస్తే అందరికీ. ఈ ప్లేస్ ఎక్కడంటే కర్ణాటక గోకర్ణ నుంచి ముద్రేశ్వర టెంపుల్కి వెళ్ళే దారిలో కొండలు ఉన్నాయన్నమాట. వ్యూ బాగుందని చెప్పేసి వెళ్ళే దారిలో ఒక లుక్ అయితే వేసాను కెమెరాతో. ఇది ముద్రేశ్వర స్వామి టెంపుల్ బీచ్. ఈ బీచ్ దగ్గర అయితే కనుక చాలా లోతు తక్కువ ఉంది. చూసారా, వాళ్ళు నేను లాంగ్ లుక్లో నుంచి తీసాను కెమెరా జూమ్ చేసి. ఎంత దూరం వెళ్ళారు చూసారా. ఫస్ట్ నేను సడన్గా చూసి ఏంట్రా వాళ్ళు ఎవరైనా మర్డర్ చేసే ప్లాన్ వేసాడు, అంత లాంగ్ తీసుకెళ్ళిపోయాడు అనిపించింది. కానీ తీరా చూసేటప్పటికి దగ్గరికి వెళ్ళి చూసాం తర్వాత చాలా దగ్గరగా ఉంది, చాలా లోతు తక్కువ ఉంది. ఇది ముద్రేశ్వర దేవ టెంపుల్. ఈ టెంపుల్ ఐలాండ్లా ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రం ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ మాత్రం ఇది ఒక చిన్న ఐలాండ్ లాగా ఉండి ఒక చిన్న కొండలా గట్టులాగా ఉంటుంది. దాని మీద టెంపుల్ కట్టారు, చాలా బాగుంటుంది వ్యూ. దాని పక్కనే ఇంకోటి వచ్చేటప్పటికి పక్కన బీచ్ చెప్పాను కదా, చేపలు పడుతున్నారు. అప్పుడే తీసినట్టున్నారు వాళ్ళు. మొత్తం ఒక నియర్లీ 400 నుంచి 500 కేజీల దాకా పడినట్టు చేప. చాలా ఫ్రెష్, మొత్తం కన్నడ బ్యాచ్, కన్నడ మొత్తం. తెలుగు నేను రాదనుకున్నాను, కానీ వాళ్ళలో చాలా వరకు తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. తెలుగు అర్థమవుతుంది, తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం కన్నడను మన తెలుగు లాంగ్వేజ్ ఇంచుమించు కొంచెం దగ్గరలో ఉంటుంది. సో వాళ్ళు కొంతమంది తెలుగు వచ్చు. ఫిష్ చూసారా, చాలా ఫ్రెష్ రొయ్యలు. వీటిలో కొన్ని అయితే కనుక పాయిజన్ ఫిషెస్ కూడా పడ్డాయి. అవి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. చిన్న చేపలు, పరుగులు అయితే ఎక్కువ పడ్డాయి, చిన్న చేపలు పెద్దవి తక్కువ పడ్డాయి. అవన్నిటిని వేరు చేశారు. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఓం బీచ్కి వస్తే చాలా బాగుంది. ఇది వెళ్ళేదారిలో వ్యూ పాయింట్ బాగుంది కదని చెప్పేసి చిన్నగా పక్కన ఆగి ఒక లుక్ వేసుకున్నాను కెమెరాతో. చాలా గ్రీనరీగా చూడడానికి చాలా బాగుంది. షూటింగ్ పర్పస్ అయితే కనుక అద్దరిపోద్ది ఈ లొకేషన్స్లో. ఇది చిన్న చెరువులాగా గొయ్యో ఏంటో కూడా తెలియదు, చిన్న బావో లెవెల్లో ఉంది మొత్తం. లుక్ అయితే చాలా బాగుంది. కానీ దగ్గరికి వెళ్ళి భయం వేసి అక్కడ స్కిడ్ అయ్యి దాంట్లో పడ్డామని ఎక్కడ పోతామని చెప్పేసి. కానీ బాగుంది. అలా లోపలికి వెళ్తూ ఉన్నాం ఓం బీచ్కి వెళ్ళిన తర్వాత లుక్ అయితే సూపర్గా ఉందండి. చాలా ప్లెజెంట్గా. ఇది ఓం బీచ్. అక్కడ ఏదన్నా ప్రశాంతంగా అక్కడికి వచ్చి కూర్చుంటే కనుక చాలా రిలాక్స్ అయిపోద్దండి బ్రెయిన్. ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అలలకి వాటికి రాళ్ళు, ఇక్కడ క్రాబ్స్ ఉన్నాయండి. అయ్యో బాబోయ్, చూపిస్తే చూడండి. ఆల్రెడీ ఎంత జూమ్ చేశాను. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. వ్యూ అయితే అదిరిపోయింది. కొన్ని బీచెస్ అయితే బంద్ చేసి ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు. యాక్చువల్గా రైనింగ్ సీజన్ కదా, అక్టోబర్ నవంబర్లో ఓపెన్ చేస్తారంట. చూడండి క్రాబ్స్ ఎలా ఉన్నాయో. మీకోసం జూమ్ చేశాను క్లియర్గా చూపిద్దామని చెప్పేసి. ఇంచుమించు అక్కడ ఒక 20 ఉన్నాయండి. 20 పక్కపక్కనే ఆ రాళ్ళు మొత్తం దగ్గరలో. కామెడీ ఏంటంటే అంత సముద్రంలో కూడా ఒకడు వచ్చి చేపలు పడుతున్నాడండి గాలం వేసి. నాకు తెలిసి ఒక్క చేప కూడా పట్టడం చూడలేదు. అది చూసారా, ఆ చివరి నుంచి పడుతూనే ఉన్నాడు. ఒక్క చేప కూడా పడి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకు పడతాయండి అంత అలలో వచ్చిన తర్వాత? ఎప్పుడో ఏదో విధంగా పడవచ్చేమో కొన్ని ఒక్క చేప. సో ఓం బీచ్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు గోకర్ణ టెంపుల్ దగ్గరలో మెయిన్ బీచ్ ఉంటుంది. ఇది వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది, సూపర్ ఉంది. చూడడానికి చాలా ప్లెజెంట్గా, బీచ్ అంటేనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గోకర్ణ మెయిన్ బీచ్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. గోకర్ణకు వస్తే డెఫినెట్గా చాలా బీచ్లు ఉన్నాయి. నేను కొన్ని మిస్ అయ్యాము బీచ్లు. ప్యారడైజ్ బీచ్ అని కొన్ని మిస్. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వస్తే కనుక ఒక్క బీచ్ కూడా మిస్ అవ్వకండి, అన్ని బీచ్లు కవర్ చేసుకోండి. సో ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.